ఫ్రెండ్స్ నేనైతే పనికి వెళ్ళొచ్చాను. పనికి వెళ్ళొచ్చిన తర్వాత మ్యాంగో జ్యూస్ ఇంట్లో చేశాను. ఇప్పుడు చెప్పు. పచ్చి మామిడికాయతో జ్యూస్ అయితే చేశాను ఫ్రెండ్స్. తర్వాత లస్సీ అయితే చేశాను. ఇంకా థమ్సప్ అన్నమాట, మా సమ్మర్ డ్రింక్స్. బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి హాయ్ చెప్పినానా. ఇప్పుడు మా పాప లస్సీ కోసమని మ్యాంగో కోసం అయితే చూస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కొంచెం నాకు చూస్తుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ ఇస్తా అడుగుతుంది. మాకైతే థమ్సప్, మ్యాంగో జ్యూస్, బటర్ మిల్క్, థమ్సప్. హాయ్ అమ్మో తాగుతా. ఎట్లుంది టేస్ట్? టేస్ట్ ఎట్టుంది? నేనైతే టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లంగా తీయగా సూపర్ ఉంది అసలు. ఇంకా లస్సీ దా చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా జ్యూస్లో తాగేసి బట్టలు అయితే మడతేసుకున్నాను. మడతేసుకొని ఇంకెవరి బట్టలు వాళ్ళకైతే సెల్ఫ్లో అయితే పెట్టారనమాట. బట్టలు ఉతకడం, జాడించడం ఆరేయటం ఒకటి ఎత్తు అయితే మడతేసి సెల్ఫ్లలో పెట్టడం ఒక ఎత్తు అనమాట. అసలు ఓపిక ఉండాలి బట్టలు సర్దుకోవడానికి కూడా. ఎందుకంటే ఇంట్లో ఉండే కదా అనుకుంటారు కానీ బట్టలకైతే చాలా ఓపిక ఉండాలి సర్దుకోవడానికి. ఇంకా తర్వాత మామిడికాయ పచ్చడి అయితే పెడదాం అనుకుని చెప్పేసి ఫ్రెండ్స్, ఇంకా మెంతులు అయితే ఒక 2-3 స్పూన్ల మందరం అయితే కొంచెం దూరగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే మెత్తని పౌడర్లా చేసుకోవాలి. అయితే నేను మామిడికాయలు కొన్ని అనమాట తీసుకుంది, కొలత కూడా చెప్తాను. తర్వాత 4 స్పూన్లు అయితే పట్టిన తర్వాత కొంచెం పక్కకు తీసుకొని వెల్లుల్లిని అయితే కందబందగా అయితే ఇంకా పట్టుకోవాలన్నమాట. మామిడి ముక్కలు మాకు 2 కేజీలకి ఒక సోల, అంటే 2 కేజీలన్నర అయినాయి అనమాట మామిడికాయ ముక్కలు. సోలతో అంటారు కదా, దాంతో కొలిస్తే. ఇంకా దానికి మాండకి 2 గిద్దల కారం, 3 గిద్దల కారం చొప్పున వేసుకోవాలన్నమాట. మాకు కొంచెం సోలకి ఎగస్ట్రా ఉన్నాయి కదా, వాటికి సరిపడా కారము, ఒక 2 గిద్దలు ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. మేము ముక్కలు ఏంటంటే కట్ చేసుకొని ఒక 2 రోజులు ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకున్నాము. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలో తేమ అనేది ఉండదు, ఇంకా నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం ఇలా అయితే పెడుతున్నాము. ఇంకా మామిడికాయ పచ్చడికి ఎప్పుడు పల్లీల నూనె వేయాలంట, అప్పుడైతేనే టేస్ట్ అయితే బాగుంటుందంట. ఇంకా ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇంకా కొలతల ప్రకారం చెప్పినట్లుగా ఇంకా కలుపుతున్నమాట. ఈ సీజన్లో ఫస్ట్ మామిడికాయ పచ్చడి అనమాట. ఊరగాయ అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా. ఇంకా మేము మామిడికాయ పచ్చడి అంటాము, ఊరగాయ అంటారు కొంతమంది. ఇంకా ఊరగాయని అయితే కలుపుతుందన్నమాట అమ్మ. ఇంక ఇది ఇప్పుడు కాదంట ఫ్రెండ్స్, ఇంకా 1 మంత్ టైం ఉందంట పెట్టుకోవడానికి. కాకపోతే కొన్ని రోజులకు వస్తుంది అని చెప్పేసి నార్మల్గా అయితే పెట్టామన్నమాట. ఇంకా మీరు అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెట్టారా లేదా? కొంతమంది ఆవపిండి వేస్తారంట ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుందంట. మేము ఎప్పుడూ ఆవపిండితో అయితే ట్రై చేయలేదు. ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ పెట్టినప్పుడు ఈసారి ట్రై చేయాలి. ఇంకా తర్వాత మొత్తం మనకి ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట ముక్కకి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, తర్వాత వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఉన్న మిగతా మెంతిపిండి ఉంది కదా, మనం విడిగా సపరేట్గా తీసిన మెంతిపిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఏంటంటే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం 3వ రోజు ఆ ముక్కల్ని నూనె కలుపుతారు మళ్ళీ. ఇప్పుడు ఇంతటితో ప్రాసెస్ అయితే అయిపోదు ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అయితే కలుపుతున్నాము, టేస్ట్ అయితే చూసి చెప్తాను. బాగానే ఉంది, కారం సరిపోయింది, ఉప్పు కారం సరిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కలిపినా కానీ టేస్ట్ అనేది రాదు. ఫస్ట్ టైం కలుపుకున్నది.
తర్వాత ఇంకొన్ని వెల్లుల్లిని ఏంటంటే మనము కొన్ని పొట్టు తీసుకొని కొన్ని పొట్టు తీయనివి అయితే అది గర్భాలు తీస్తారంటారు కదా, వాటిని తీసేసి కొన్ని ఇంకా వెల్లుల్లిని అయితే కలుపుకుంటే మనకి పచ్చడితో పాటు ఆ వెల్లుల్లిని కూడా మనకి ఇది రాదు, మన టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఇట్లా పచ్చళ్ళు ఎక్కువ నిల్వ పెట్టుకొని తినొద్దని చెప్తున్నారు. వాటి వల్ల కూడా మనకి పైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది కదా, క్యాన్సర్ వస్తుందని అయితే చెప్తున్నారు. కాకపోతే కొంచెం కొంచెం పచ్చళ్ళు అయితే పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్ అనేది రాదంట ఫ్రెండ్స్. అంటే మనకి ఒకటి లాభం ఉంది, ఒకటి నష్టం ఉంది, రెండు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ కాకుండా తక్కువ మోతాదుల్లో పచ్చళ్ళు తినడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా తర్వాత ఏంటంటే మాకు 2 డబ్బాలకైతే అయ్యింది ఆ పచ్చడి అనేది. ఇంకా అమ్మ అది పెడుతుంది. మళ్ళీ 3వ రోజు ఎట్టాగా నూనె కలపాలి కదా అని చెప్పేసి ఇంకా డబ్బాలో అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ వేడివేడి అన్నం ఇట్లా గిన్నెలో అయితే కలుపుకొని పచ్చడి కలిపిన తర్వాత గిన్నెలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేస్తారా మీరు అలా? ఖచ్చితంగా అయితే చెప్పండి. మేమైతే ట్రై చేస్తాం. ఎప్పుడు పచ్చడి కలిపినా కానీ ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మళ్ళీ ఆ డబ్బాలలో మనం పైనుంచి నూనె అంటే పొయ్యాలంట. ఇంకా అమ్మ అదే చెప్తుంది. మళ్ళీ అది కూడా చూపించాలి కదా, మనం పెట్టేది ఎలా మొత్తం చూపించాలనే ఉద్దేశంతో ఇంక చూపిస్తున్నాను. పైనుంచి కొంచెం ఒక 2-3 చిట్ల మందం అట్లా నూనె పోస్తూ ఉండాలి. ఆ మిగతా నూనె మొత్తము మనం 3వ రోజు ఇంకా కలుపుకోవడం అనమాట. అంతే ఫ్రెండ్స్ మా మామిడికాయ పచ్చడి. ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయితే కలుపుకున్నాము. ఇప్పుడు వేడివేడి అన్నము మనము కలుపుకున్న బేషన్లో అన్నం అయితే వేసుకుంది అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేస్తారా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు చేతిలో పెట్టు. ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి కలిపిన బేషన్లో అన్నం అయితే కలుపుకున్నాము. టేస్ట్ చూసి చెప్తాము. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కొత్తది కదా. ఇలా బేషన్లో పచ్చడి కలిపినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా తింటారా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకపోతే కొత్తది కదా కొంచెం మంట ఎక్కువగానే అనిపిస్తుంది. మగ్గితే అప్పుడు మనకి కారం ఎక్కువ